వే ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు ఏమిటి? వే ప్రోటీన్ అనేది కండరాల ప్రోటీన్ సంశ్లేషణ మరియు లీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదలను పెంచడంలో సహాయపడడానికి వ్యాయామంతో పాటుగా ఉపయోగించే ఒక సప్లిమెంట్. ఇతర సాధ్యమయ్యే ప్రయోజనాలు బరువు తగ్గడానికి మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడతాయి. పాలు, కెసైన్ మరియు వే ప్రోటీన్ అనే 2 ప్రోటీన్లతో తయారవుతాయి. పాలల్లోని కెసైన్ నుండి వే ప్రోటీన్ వేరు చేయవచ్చు లేదా సీస్ తయారీలో ఉత్పత్తిగా ఏర్పడుతుంది. వే ప్రోటీన్ మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నందున పూర్తి ప్రోటీన్గా పరిగణించబడుతుంది. ఇందులోని లాక్టోస్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. వే ప్రోటీన్పై సాలిడ్ వాస్తవాలు. అనేక సంభావ్య ప్రయోజనాలు ఒకే అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి మరియు ఖచ్చితమైన తీర్పునిచ్చే ముందు మరిన్ని ఆధారాలు అవసరం. వే ప్రోటీన్ అనేది బీటా లాక్టోగోబలిన్, ఆల్ఫా లాక్టాలుబిన్, బోవిన్, సీరం, ఆల్బుమినిన్ మరియు హిమోగ్లోబిన్ల మిశ్రమం. సాధ్యమయ్యే ప్రయోజనాలు బరువు తగ్గడం మరియు కొలెస్ట్రాల్ తగ్గించడం. సాధ్యమయ్యే ప్రమాదాలలో వికారం మరియు తలనొప్పి ఉన్నాయి, కానీ మితమైన మోతాదులో వే ప్రోటీన్ ప్రమాదకరంగా పరిగణించబడదు. వే ప్రోటీన్ ఇక్కడ చిత్రీకరించబడింది. కండరాల నిర్మాణం మరియు బరువు తగ్గడం వంటి అనేక విషయాల కోసం ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించబడిన 158 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో వే ప్రోటీన్ ఇచ్చిన వారు గణనీయంగా ఎక్కువ శరీర కొవ్వును కోల్పోయారు మరియు నియంత్రణ పానీయం తీసుకునే సబ్జెక్టులతో పోలిస్తే లీన్ కండరాలను ఎక్కువగా సంరక్షించడానికి చూపిస్తారు. క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సలో వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యొక్క ఉపయోగం కోసం యాంటీ క్యాన్సర్ రీసెర్చ్ ట్రస్టెడ్ సోర్స్లో మంచి ఫలితాలు ప్రచురించబడ్డాయి. కొలెస్ట్రాల్ను తగ్గించడం. ది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం 70 మంది అధిక బరువు గల పురుషులు మరియు స్త్రీలకు 12 వారాల పాటు వే ప్రోటీన్ సప్లిమెంట్ను అందించింది మరియు లిపిడ్ మరియు ఇన్సులిన్ స్థాయిల వంటి అనేక పారామితులను కొలిచింది. కెసైన్తో పోలిస్తే వే ప్రోటీన్ సమూహంలో 12 వారాల్లో మొత్తం కొలెస్ట్రాల్ను మరియు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో గణనీయమైన తగ్గుదల ఉంది అని వారు కనుగొన్నారు. వే ప్రోటీన్ ఉబ్బసం ఉన్న పిల్లల్లో రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించబడిన 11 మంది పిల్లలతో కూడిన ఒక చిన్న అధ్యయనం ఆస్తమాతో బాధపడుతున్న పిల్లలకు 1 నెల పాటు రోజుకు 2 సార్లు 10 గ్రాముల వే ప్రోటీన్ అందించిన వారికి రోగనిరోధక ప్రతిస్పందన మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఇంటర్నేషనల్ డైరీ జర్నల్లో ప్రచురించబడిన పరిశోధనలో వే ప్రోటీన్తో అనుబంధంగా ఉన్న పానీయాలు రక్తపోటు ఉన్న రోగులలో రక్తపోటును గణనీయంగా తగ్గించాయని కనుగొన్నారు. వారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంది. క్లినికల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో హెచ్ఐవి పాజిటివ్ రోగులలో బరువు తగ్గించడంలో వే ప్రోటీన్ సహాయపడుతుందని కనుగొంది. వే ప్రోటీన్ యొక్క ప్రమాదాలు. అధిక మోతాదులు తీసుకున్నప్పుడు కడుపు నొప్పి, పాలకు అలర్జీ ఉన్న కొందరు వ్యక్తులు వే ప్రోటీన్ ప్రత్యేకంగా అలర్జీ కలిగి ఉంటారు. మితమైన మోతాదులో వే ప్రోటీన్ సాధారణంగా ఎటువంటి ప్రతికూల సంఘటనలకు కారణం కాదు, అయినప్పటికీ చాలా ఎక్కువ మోతాదును తీసుకోవడం వలన సంభవించవచ్చు. కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, వికారం, తలనొప్పి, అలసట. స్థిరమైన అధిక మోతాదులో వే ప్రోటీన్ కూడా మొటిమలకు కారణం కావచ్చు. పోషకాహారం నుండి వే ప్రోటీన్ చాలా అసాధారణమైనది మరియు సహజ సమానమైనది కాదు. కొందరు వ్యక్తులు ఇటువంటి పోషకాహార శుద్ధి చేసిన ఆహారాల నుండి ప్రమాదాలు ఉన్నాయని నమ్ముతారు, ఎందుకంటే వాటిలో చాలా పోషకాలు ఉన్నప్పటికీ సంతులనం ప్రోటీన్ వైపు ఎక్కువగా ఉంటుంది. వే ప్రోటీన్లో 3 ప్రాథమిక రకాలు ఉన్నాయి. వే ప్రోటీన్ గాఢత WPC, వే ప్రోటీన్ ఐసోలేట్ WPI మరియు వే ప్రోటీన్ హైడ్రోలైజెట్ WPH. వీటిలో ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ తెలుసుకుందాం. వే ప్రోటీన్ గాఢత WPC తక్కువ స్థాయి కొవ్వు మరియు తక్కువ స్థాయి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. WPCలో ప్రోటీన్ శాతం అది ఎంత కేంద్రీకృతమై ఉన్నదో దానిపై ఆధారపడి ఉంటుంది. దిగువ ముగింపు సాంద్రతలు 30% ప్రోటీన్ను కలిగి ఉంటాయి మరియు అధిక ముగింపు 90% వరకు ఉంటాయి. వే ప్రోటీన్ ఐసోలేట్ మొత్తం కొవ్వును మరియు లాక్టోస్ను తొలగించడానికి WPIలు మరింత ప్రాసెస్ చేయబడతాయి. WPI సాధారణంగా కనీసం 90% ప్రోటీన్
వే ప్రోటీన్ హైడ్రోలైజేట్ WPH అనేది వే ప్రోటీన్ యొక్క పూర్వజీర్ణం రూపంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ఇప్పటికే జల విశ్లేషణకు గురైంది. ఇది ప్రోటీన్ను గ్రహించడానికి శరీరానికి అవసరమైన ప్రక్రియ. WPHకి ఇతర 2 రకాల వే ప్రోటీన్ల వలె ఎక్కువ జీర్ణక్రియ అవసరం లేదు. అలాగే WPH సాధారణంగా వైద్య ప్రోటీన్ సప్లిమెంట్లో మరియు శిశు సూత్రాలలో ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది మెరుగైన జీర్ణశక్తి మరియు తగ్గిన అలర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కండరాల నిర్మాణం మరియు బరువు తగ్గడం, రెసిస్టెన్స్ వ్యాయామంతో పాటు వే ప్రోటీన్ సప్లిమెంటేషన్ కండరాల ప్రోటీన్ సంశ్లేషణ మెరుగుపరచడం సహాయపడుతుంది మరియు సన్నని కణాల ద్రవ్యరాశి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం రెసిస్టెన్స్ ట్రైనింగ్ సమయంలో వే ప్రోటీన్ సప్లిమెంటేషన్ కేవలం రెసిస్టెన్స్ ట్రైనింగ్తో పోలిస్తే కొంత ప్రయోజనాన్ని అందిస్తుందని నిర్ధారించింది. అదనంగా వే ప్రోటీన్తో అనుబంధంగా ఉన్న మగవారి లీన్ టిష్యూ మాస్లో ఎక్కువ సాపేక్ష లాభం కలిగి ఉన్నారు. కెసిన్తో పోలిస్తే వే సప్లిమెంటేషన్తో బలంలో చాలా మెరుగైన లాభాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ మెటబాలిజంలో ప్రచురించబడిన మరొక అధ్యయనంలో ఇది ప్రచురించబడింది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినడం మరియు సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం నిండుగా ఉన్నట్లు అనిపించవచ్చు. పూర్తి అనుభూతి చెందడం వల్ల చిన్న భాగాల పరిమాణాలు మరియు తక్కువ తరచుగా అల్పాహారాలు ఉంటాయి. ఇది ఒక వ్యక్తి ఆరోగ్యంపై బరువును నిర్వహించడానికి లేదా అవసరమైతే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 2017 సమీక్ష ప్రకారం వే ప్రోటీన్తో సప్లిమెంట్ చేయడం వల్ల అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారిలో శరీర బరువు మరియు మొత్తం కొవ్వు ద్రవ్యరాశిని తగ్గించవచ్చని నివేదించింది. ఇది రక్తపోటు, మొత్తం కొలెస్ట్రాల్ మరియు హృదయ సంబంధ వ్యాధులకు ఇతర ప్రమాద కారకాలను కూడా తగ్గిస్తుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. చాలామంది అథ్లెట్లు మరియు జిమ్ ట్రైనర్లు ప్రోటీన్ షేకులను తీసుకుంటారు, ఎందుకంటే ఈ డ్రింక్స్ ట్రైనింగ్ ద్వారా బల్క్ ఆఫ్ చేయడానికి సహాయపడతాయని వారు నమ్ముతారు. 29 అధ్యయనాల యొక్క 2018 విశ్లేషణ ఈ ప్రయోజనం కోసం ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఉపయోగానికి మద్దతు ఇస్తుంది. బరువులు ఎత్తడం వంటి ప్రతిఘటన వ్యాయామం శిక్షణ చేసే ఆరోగ్యకరమైన పెద్దలలో ప్రోటీన్ సప్లిమెంట్ కండరాల పరిమాణం మరియు బలాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని పరిశోధన సూచిస్తుంది. ప్రోటీన్ సప్లిమెంటేషన్ పురుషులు మరియు స్త్రీలలో సమానంగా ప్రభావితంగా ఉంటుంది. యువకుల కంటే వృద్ధులు ప్రోటీన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ప్రోటీన్ శరీర బరువులో కిలోగ్రాములకు కేజీ 6 గ్రాముల మించితే బరువులో 0.73 గ్రాముల ఎల్బి పాల్గొనేవారు ఇటువంటి అదనపు ప్రయోజనాలను అనుభవించలేదని పరిశోధకులు గుర్తించారు. వ్యాయామం తర్వాత రికవరీ కండరాలు పెరుగుదలకు దోహదం చేయడంతో పాటు దెబ్బతిన్న కండరాలు మరియు కణజాలను సరిచేయడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. ఫలితంగా వ్యాయామం తర్వాత కండరాల నొప్పి నుండి త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ పౌడర్ను ఉపయోగించవచ్చు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ సప్లిమెంట్ను తీసుకోవడం వల్ల కండరాలు దెబ్బతినడం మరియు కండరాల పనితీరు మరియు కండరాల ప్రోటీన్ సంశ్లేషణను మెరుగుపరచడం ద్వారా రికవరీకి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు విశ్వసనీయ మూలాన్ని నివేదించాయి. 19 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు సిఫారసు చేయబడిన రోజువారీ ప్రోటీన్ యొక్క విశ్వసనీయ మూలం మహిళలకు 46 గ్రాములు, అలాగే పురుషులకు 56 గ్రాములు. ఈ మొత్తాల్లో చేరుకోవడం సవాలుగా భావించే వ్యక్తులు బహుశా కొంతమంది శాకాహారులు మరియు శాకాహారులతో సహా ప్రోటీన్ పౌడర్ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని అందిస్తుందని కనుగొనవచ్చు. అథ్లెట్లు, వెయిట్ లిఫ్టర్లు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణ ప్రోటీన్ తీసుకోవడం సిఫారసుకు అధిగమించవలసి ఉంటుంది. రీసెర్చ్ ట్రస్టెడ్ సోర్స్ ప్రకారం తీవ్రమైన శిక్షణ నియమావళి కలిగి ఉన్న అథ్లెట్లు శరీర బరువుకు కిలోల్లో 1.4 నుండి 2.0 గ్రామ్ వరకు రోజువారీ సిఫారసు చేసిన ప్రోటీన్ కంటే 2 తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది 175 పౌండ్లు బరువున్న వ్యక్తికి రోజుకు 111-159 గ్రాములుగా అనేక రకాల ప్రోటీన్ పౌడర్లు ఉన్నాయి. వే ప్రోటీన్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోటీన్ సప్లిమెంట్ మరియు పరిశోధకులు దృష్టి సారిస్తారు. కానీ ఇదొకటే కాదు, ప్రోటీన్ పౌడర్ యొక్క సాధారణ రకాల గురించి తెలుసుకుందాం. వే ప్రోటీన్ ఈ నీటిలోని కరిగే పాల ప్రోటీన్ అథ్లెట్లో ప్రసిద్ధి చెందింది. ఇది పూర్తి ప్రోటీన్ అంటే ఇది మానవ శరీరానికి ఆహారం నుండి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. శరీరం త్వరగా మరియు సులభంగా వే ప్రోటీన్ గ్రహిస్తుంది. కసిన్
ఈ రకమైన ప్రోటీన్లో గ్లూటమైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అమైనో ఆమ్లం. ఇది వ్యాయామం తర్వాత వేగవంతం చేస్తుంది. కెసిన్ పాడి నుండి వస్తుంది. ఇది శాకాహారులకు మరియు పాల అలర్జీ ఉన్న వారికి తగనిదిగా చేస్తుంది. శరీరం ఈ ప్రోటీన్ మరింత నెమ్మదిగా జీర్ణం చేస్తుంది, కాబట్టి రాత్రిపూట తీసుకోవడం ఉత్తమం. నెంబర్ 2, సోయా. సోయా ప్రోటీన్ వే ప్రోటీన్ లేదా కెసైన్కు ఒక అద్భుతమైన ప్రయత్నం. పాలను తీసుకొని వారికి ఇది అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. మూడోది బఠానీ. అనేక మొక్కల ఆధారిత ప్రోటీన్ పౌడర్లో బఠానీ ప్రోటీన్ ఉంటుంది. ఇది సోయా మరియు పాల ఆధారిత ప్రోటీన్లు అధిక ప్రయత్నం. బఠానీ ప్రోటీన్ అమినో యాసిడ్ అర్జైను యొక్క మంచి మూలం. జానపర. ఈ జానపర విత్తనాలు పూర్తి ప్రోటీన్లు. ఇవి అవసరమైన కొవ్వు ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. ఇది శాకాహారులో లేదా డైరీ లేదా సోయా అలర్జీ ఉన్న వారికి జానపర అద్భుతమైన ఎంపికగా చేస్తుంది. ప్రోటీన్ షేక్ ధర మరియు నాణ్యతతో మారుతూ ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA ప్రోటీన్ పౌడర్ను నియంత్రించదు. 2018 అధ్యయనం ప్రకారం అత్యధిక అమ్ముడవుతున్న అనేక ప్రోటీన్ పౌడర్లు సీసం, కాడ్మియం మరియు ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు ఉంటాయి. అందువల్ల ప్రజలు ప్రోటీన్ పౌడర్లను కొనుగోలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా కొనసాగాలి మరియు ప్రసిద్ధ సరఫరాదారు నుండి ఉత్పత్తిని ఎంచుకోవాలి. ప్రోటీన్ పౌడర్ ఎలా ఉపయోగించాలి? ప్రజలు ఫ్రూట్ స్మూతీకి ప్రోటీన్ పౌడర్ని జోడించవచ్చు. ప్రోటీన్ పౌడర్ను ఉపయోగించే ముందు ప్రజలు తమ పోషక అవసరాలను లెక్కించాలి. వారి ఆహారం నుండి తగినంత ప్రోటీన్ తీసుకొని వారు ప్రోటీన్ పౌడర్ను సప్లిమెంట్గా పరిగణించవచ్చు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది. కొన్ని పౌడర్లు ఒక్కో సర్వింగ్కు 80 గ్రాముల వరకు ఉంటాయి. ఇది చాలామందికి చాలా ఎక్కువ. 2013 సమీక్ష ప్రకారం ప్రోటీన్ యొక్క దీర్ఘకాలిక అధిక వినియోగం మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీస్తుంది మరియు శరీరం యొక్క ఎముక మరియు కాల్షియం సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఆహారంలో అధిక స్థాయిలో ప్రోటీన్లు ఉండడం వల్ల ఇతర ప్రయోజనకరమైన ఆహారాలు, పీచు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు మరియు గట్ బ్యాక్టీరియాను పోషించడానికి మరియు నిలబెట్టుకోవడానికి శరీరం ఉపయోగించే పప్పులు వంటివి తీసుకోవడం తగ్గుతుంది. ప్రోటీన్ సప్లిమెంటేషన్ యొక్క సరైన సమయం అస్పష్టంగా ఉంది. చాలామంది వ్యక్తులు వర్కౌట్ తర్వాత దీన్ని తీసుకోవాలని సూచిస్తారు. కానీ ఉదాహరణకు 2018 అధ్యయనం ప్రకారం భోజనంతో పాటు ప్రోటీన్ సప్లిమెంట్ను తీసుకోవడం బరువు నిర్వహణకు మరియు భోజనం మధ్య వాటిని తీసుకోవడం కంటే కొవ్వు ద్రవ్యరాశిని తగ్గించడానికి మరింత ప్రభావితం ఉంటుందని నివేదించింది. దీనికి విరుద్ధంగా 2014 అధ్యయనం ట్రస్టెడ్ సోర్స్ నివేదిక ప్రకారం వ్యాయామం తర్వాత 30 గ్రాముల ప్రోటీన్ మోతాదు తగిన క్యాలరీల ఆహారాన్ని అనుసరించే వారిలో ప్రోటీన్ సంశ్లేషణ మెరుగుపరుస్తుంది. ప్యాకేజింగ్లోని సూచన ప్రకారం ప్రజలు ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ను నీటితో కలపవచ్చు. ప్రత్యేకంగా చాలామంది ప్రోటీన్ పౌడర్ను పాలు లేదా పండ్లు మరియు కూరగాయల స్మూతీస్లో కలుపుతారు. అథ్లెట్లు వ్యాయామం చేసిన తర్వాత ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్ పౌడర్లు చాలామందికి ముఖ్యమైన అథ్లెట్లు, పెద్దలు, శాకాహారులు మరియు శాకాహారులకు ప్రయోజనకరమైన సప్లిమెంట్ కావచ్చు. అవి పూర్తి ప్రోటీన్ యొక్క అనుకూలమైన మూలం. కొన్నిసార్లు అర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి అదనపు ప్రోటీన్ అవసరం లేదు. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మరియు గుడ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినే వ్యక్తులు మరియు తినరు. టెన్షన్, వెయిట్ ట్రైనింగ్, ప్రోటీన్ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ ఆహారాన్ని ప్రోటీన్ పౌడర్తో భర్తీ చేయాలనుకునే వ్యక్తులు అధిక నాణ్యత ఉత్పత్తిని ఎంచుకోవాలని మరియు దానిని ఉపయోగించే ముందు వారు డాక్టర్ లేదా డైటీషియన్ మాట్లాడాలి.